చికెన్ కెసడిలా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్రీమ్, ఉల్లిపాయ, నిమ్మకాయ చెక్క, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, మిరియాల పొడి, మయోనీస్, కొత్తిమీర, వెన్న, స్వీట్ కార్న్. ఇది పర్పుల్ క్యాబేజ్ అంటాం కదా, అది క్యాబేజు వెజిటబుల్ లాగా యూజ్ చేస్తున్నాం, పర్పుల్ క్యాబేజ్. ఇంకా క్యాసడిలా కోసం టార్టియా షీట్ అంటారు దీన్ని, ఇప్పుడు టార్టిల్లా అంటాం కదా, ఆ షీట్ అనమాట. ఓకే, అది తీసుకున్నాం. వంట మొదలు పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా కుకింగే, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసి కుక్ చేసుకుంటాము. తర్వాత టార్టియా మీద పెట్టేసి ర్యాప్ చేసుకుంటామంట. ర్యాప్ అంటే చుట్టడం కాదు, జస్ట్ అట్లా హోల్డింగ్, శాండ్విచ్ లాగా ఉంటుంది. ఇది ప్రెజెంటేషన్లో కట్ చేసి చేసుకుంటాం. ఓకే, రెడీ. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. పెనంలో బటర్ వేసుకుంటున్నాం. అండ్ చాపింగ్స్ చేసుకుందాం. అన్నీ కూడా స్మాల్ డైస్ చేసుకుందాం. స్వీట్ కార్న్ ఉంది కదా, ఇంచుమించు ఆ సైజులో అనమాట. ఫస్ట్ ఆనియన్ వేసుకొని చికెన్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు ఆనియన్ మళ్ళీ మాడిపోతుంది, అందుకని ఆనియన్ లాస్ట్లో వేసుకుంటా. ఫస్ట్ చికెన్ వేసేసుకుందాం. పర్పుల్ క్యాబేజ్ కూడా చాప్ చేసుకుందాం. ఇది ష్రెడ్డింగ్ కూడా చేసుకుని ఉండొచ్చు, బట్ దిస్ విల్ బి మోర్ బెటర్. చికెన్ తర్వాత ఆనియన్ వేసుకున్నాము, అలాగే క్యాబేజ్ వేసుకున్నాం, పర్పుల్ క్యాబేజ్ అండ్ స్వీట్ కార్న్. మైనీస్ పక్కన పెట్టుకోవాలి, పొరపాటున దాంట్లోకి వేసేయకూడదు. జీలకర్ర, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా లెమన్, నిమ్మకాయ విత్తనం పడింది, తీసేద్దాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా విసిరినట్టు పడుతుందని దూరం నుంచి వేస్తాను.
ఫైనలీ క్రీమ్. క్రీమ్తో పాటు చాప్డ్ కోరియాండర్. టాస్ చేద్దాం. ఇంకో ప్యాన్ పెట్టుకుందాం టార్టియా వేడి చేసుకోవడానికి. బటరు పెనంలో వేసేసి దీన్ని కుక్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, బటర్ బాగా హార్డ్ ఉంది. కొంచెం సాఫ్ట్గా ఉంటే ఈ విధంగా అప్లై చేసుకొని కుక్ చేసుకుంటే ఇంకా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, బటర్లో వేసి కుక్ చేసుకుందాం. ఇదైతే రెడీ అయిపోయింది. కట్టేద్దాం. ఇది సాఫ్ట్గానే ఉండాలి, మరీ ఎక్కువ హార్డ్ అయిపోయిందంటే బ్రేక్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి కుక్ చేసేప్పుడు. నౌ I will apply mayonnaise. టోర్టియా కూడా ఇదే విధంగానే అప్లై చేస్తాము, కాకపోతే అది రోల్ చేస్తాం. అది రోలు, ఇది ఫోల్డ్, అంతే డిఫరెన్స్. అంతే. ఇలా పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ కావాలంటే వేడి చేసుకోవచ్చు కాసేపు. quesadilla రెడీ అయిపోయింది. We can go to presentation.